తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13వ తేదీన దిల్సుఖ్ నగర్లోని 10,000 మంది విద్యార్థులు నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ తెలిపారు. ఈ మేరకు ఓయూలోని ప్రధాన లైబ్రరీ ఆవరణలో విద్యార్థులు నిరుద్యోగ మార్చ్కు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అసెంబ్లీలో చర్చించి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14 టీజీపీఎస్సీని 15న అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఝాన్సీ, అస్మా, రామకృష్ణ, కయ్య వెంకటేష్, సురేష్, చౌహాన్, కిరణ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా ఎస్సీ వర్గీకరణాన్ని సాకులు చూపుతూ బీసీ 42% రిజర్వేషన్ అని చెప్పేసి, త్వరలో 40,000 ఉద్యోగాలని చెప్పేసి, జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి, మేము ఎప్పుడు ఇవ్వాలో మాకు తెలుసు అని చెప్పేసి రకరకాల సందర్భాల్లో రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి యొక్క మాటలు మేము తీవ్రంగా ఖండిస్తూ, ఈ తెలంగాణ నిరుద్యోగ యువత కర్ణాటకలో ఏ విధంగా అయితే జరిగిందో మరో ఉద్యమాన్ని తెలంగాణలో మేము నోటిఫికేషన్స్ కోసం మేము ఉద్యమం ప్రారంభిస్తున్నాం. నోటిఫికేషన్ విడుదల చేయకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఏ స్థాయిలో తిరుగుబాటు చేయాలనో ఆ స్థాయిలో తిరుగుబాటు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఈ యొక్క మార్చి 13న నిరుద్యోగ మార్చ్ దిల్సుఖ్నగర్లో నిర్వహిస్తా ఉన్నాం. టీజీపీఎస్సీ ముట్టడి మార్చి 14వ తారీఖున, అసెంబ్లీ ముట్టడి మార్చి 15వ తారీఖున మేము నిర్వహించి ఈ నిరుద్యోగ యువత దమ్మేందో, శక్తి ఏందో, పోరాట పటిమేందో చేసి చూపిస్తామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నా. తక్షణమే వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగి కూడా మీరు మీ జిల్లాల్లో ర్యాలీలు చేసుకుంటే ఎట్లాంటి ఉపయోగం ఉండదు. రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగ యువత మొత్తం కూడా భారీ ఎత్తున తరలి రావాలని చెప్పేసి నేను రాష్ట్ర నిరుద్యోగ యువత కూడా పిలిపిస్తా ఉన్నా.